మావి గన్ అంటావు, బ్లేడ్ గన్ అంటావు, రేపొద్దున కత్తి అంటావు. మావి కత్తి అంటే మేము వినాలా? బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఏం చేస్తారు? నిమ్మకాయలు అమ్ముతానండి. బాబాయ్ ఏంటి బాబాయ్, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు ప్రతి ఇంట్లో మొదలైంది. ఇక్కడ మావిగన్ అనే అంశం మీద ప్రజలందరూ మన్నన పొందింది. మావిగన్ అనే పేరు. మావిగన్ నచ్చితే జగన్ గెలిపిస్తారు, అమరావతి నచ్చితే చంద్రబాబుని గెలిపిస్తారని చెప్పి అంటున్నారు. ఏంటి బాబాయ్, మీకు ఆ మావిగన్ కావాలా, అమరావతి కావాలా? అమరావతి అనేది ఆల్రెడీ అయిపోయిందండి. అది ఇంటి పేరు నామకరణ అయిపోయింది. ఇప్పుడు ఈయన మార్చుకోవటానికి ఏమవుద్ది? అది ఇంటి పేరు నామకరణ అయిపోయింది. మావిగన్ అంటే ఏంటో ముందు ఆయనకు తెలిసేమో అడగండి. మావిగన్ అంటే మన రవితేజ సినిమా ఒకటి వచ్చింది, ఓ మామిడికాయ, ఒక మేకు, ఒక 50 రూపాయలు. అలాగా ఆయనకి ఏమన్నా కావాలేమో ఈ మావిగన్లు. అసలు మావిగన్ అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఏడుకొండలవాడి గుడికి వెళ్ళాము, దెయ్యం గుడి అనలేముగా, అమ్మవారి గుడికి వెళ్ళాము, అది ఈ గుడి అని అనలేముగా. వేలంగిని మాత దగ్గరికి వెళ్ళాము, అక్కడ వేలంగిని మాత అంటాం కానీ వేరే అంటామా? సైతాన్ గుడి అని అంటామా? ఈయన అనే మాటలు ఏంటో అర్థం కాదు. మా మనిషి అనేవాడు ఎవరికి అర్థం కాదు. మావిగన్ అంటే ఏంటో ముందు ఆయన తెలుసుకోమను. ఆయన తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిద్రపోతాడు కదా, నిద్రపోయిన పొద్దున్న లేచినప్పుడు మెలకు వస్తుంది, మెలకు వచ్చినప్పుడు ఆయన గుర్తు చేసుకోమను. మావిగన్ అంటే ఏంటి, దానికి ఏంటి? ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చెప్పేస్తున్నావు. మావిగన్ అన్నావు, బందర్ అన్నావు, రైల్వే స్టేషన్ అన్నావు, విజయవాడ రైల్వే స్టేషన్ అన్నావు, గుంటూరు రైల్వే స్టేషన్ అన్నావు. 3 ఎప్పటి నుంచి? మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మా బాబు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మా బాబు పార్కులో ఆడుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు వాటికి ముస్తాబొద్దా? కావాలిగా, మారాలి కదా. ఇప్పుడు ఎంతో మారిపోయింది, సమాజం మారిపోయింది, అన్నీ మారిపోయింది, నైతిక విలువలు మారిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తున్నాం ముస్తాబయ్యి అంటే శుభ్రంగా తయారై పెళ్ళికి వెళ్ళమా? చినిపోయిన బట్టలతో వెళ్తావా? అంటే ఇక్కడ అమరావతి అనే అంశంలో చంద్రబాబు నాయుడు 1000 కోట్లు దోచుకుంటున్నాడు. అక్కడ ఉన్న భూములు కూడా పప్పు బెల్లంలాగా తన బినామీలు కట్టబెట్టేస్తా ఉన్నాడు. మావిగన్నే కానీ తీసుకొస్తే అసలు ఎలాంటి స్కాములు లేకుండా జరగాలంటే మావిగన్తోనే సాధ్యం అని చెప్పి కూడా మాట్లాడుతాను. బాబా ఏంటి అసలు? ఇప్పుడు మొన్న మందులో స్కాములు, ఈయన గవర్నమెంట్లో స్కాములు చేశారు. ఇప్పుడు వాళ్ళు స్కాములు చేయలేదని నిరూపిస్తున్నారా? లేదు కదా. ఇంకా ఒకరికొకరు పెరుగుతున్నారు స్కాముల వల్ల. ఇవాళ ఇప్పుడు పక్కోడు తాటేకి పాకోడు పక్కన ఉంటాడు, 3 స్టేర్లు కట్టుకునేవాడు చూసి వీడికి అసూయ పుట్టుద్ది. ఇప్పుడు పాలన బాగుందండి. ఇవాళ చంద్రబాబు కూటమి పాలన జనాలకు నచ్చింది. ఇవాళ నువ్వు వస్తుంటే వాళ్ళంతా నీ వెనకాల వచ్చేవాళ్ళంతా వీళ్ళే కానీ గొడవలాడేవాళ్ళే తప్ప మంచోళ్ళు ఎక్కడ వస్తున్నారు నీ వెనకాల? జగన్ బాబు నువ్వు మంచి పని కాలితే ఒకటి. ఈయనేమనుకుంటున్నాడంటే నేను జనాలకి డబ్బులు వేసా. ఇప్పుడు ప్లాట్ఫారం మీద కొనుక్కునే వాళ్ళు డీమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు, నేను డబ్బులు వేసాను అంటాడు. చంద్రబాబు వేయింది అది ఒకటే. కాలితే ఆయన చేసేది ఏంటంటే చంద్రబాబు ఎప్పుడు ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఆయన ఆలోచన ఎప్పుడు దూరపు కొండ నుల్లిపెక్కువ అంటారు కదా, ఆ టైపులో ఫ్యూచర్ ఆలోచిస్తాడు. రేపు భావితరాలకి పిల్లలు ఎలా ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు చూడ్డు. ఆయనతో వచ్చింది సావు అదే. ఈ జగన్ బాబు కొమ్ములు ఎందుకు ఇచ్చేశాడు? ఎందుకు ఇచ్చాడు కొమ్ములు? లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడు ఇన్ని తప్పులు చేసి నువ్వు సైలెంట్గా ఉండి మళ్ళీ తాసుపాములో లేచి పుసలు కొడుతున్నావు అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఏ తాసు, గోధుమ తాసా, నల్ల తాసా? ఇప్పుడు మనిషికి ఆన్ చేసే తాసులు ఉన్నాయి, అందులో ఏ తాసు? ఇప్పుడు నువ్వు వేసేస్తానంటావు, నువ్వు చేసావు కాదంటలా. ఇప్పుడు నీ మంచి కూడా చెప్తాం. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెచ్చోళ్ళేం కాదు నీకు. అందుకనే 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు? వాళ్ళకి 164 ఇచ్చి నీకు 11 ఇచ్చి నీది తుక్కలకు పాలన అని తెలిసిపోయింది. బాబాయ్ ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్య ఏమో అమరావతికి 33,000 ఎకరాలు కాదు ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 3 రాజధానులు మాట్లాడారు. మరి ఇప్పుడు మావుగాని అంటున్నారు. మరి నిన్న విజయవాడ వచ్చి విజయవాడే రాజధాని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ నాయకులు అసలు రాజధానికి అసలు మీద ఏం స్టాండ్ తీసుకున్నారు? ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు అసలు రాజధాని పట్ల? ఇప్పుడు జగన్ బాబు ఒకటి తెలుసుకోవాలండి. హైదరాబాద్లో రాజధాని ఉంది, అది సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, 2 నగరాలు జంట నగరాలు. అలాగే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా జంట నగరాలు.
గుంటూరు విజయవాడ రెండు ఒకటే, మధ్యలో వారధేగా ఉంది. ఈ జగన్ బాబుకి అది కూడా తెలియదు, అమ్మకి బొమ్మకి తేడా తెలియదు. ఇప్పుడు ఏముంది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఏముంది, అమరావతికి ఏముందో ఓ బ్రిడ్జి తప్ప ఏముందండి. ఇటు బ్రిడ్జి అటు బ్రిడ్జి, ఆయనకి అది కూడా తెలియదు. ఏమన్నా అంటుంటే రేపు ఏమంటాడంటే ఆ మిత్తిపాడు, ఆ చాగళ్ళు, లేకపోతే ఆ తొర్రేడు అవి కూడా కలుపుతానంటాడు. ఈ పెచ్చోడికి నిద్ర పట్టదు, ఏమేమి కళ్ళకంటాడో తెలియదు. అంటే ఇక్కడ అమరావతి అనేది కొన్ని లక్షల రైతులు త్యాగబాటు వల్ల 1631 రోజులు తిరుగుబాటు వల్ల అమరావతి ఫుల్ఫిల్ అయిందని చెప్పి ఇటు కేంద్రం నుంచి కూడా గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన అమరావతి మారుస్తాను, మావిగానే దాని మీద తీసుకురావటం ఏంటి బాబు అసలు దాని మీద అసలు ఒపీనియన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సీఎం వస్తే ఆ సీఎం తగ్గట్టుగా రాజధాని ఫుల్ఫిల్ చేసుకుంటారా ఏంటి? ఆ జగన్ బాబు వచ్చినా ఆయన ఏం చేస్తాడంటే, ఆయనకి ఏం తెలుసని, జగన్ బాబుకి ఏం తెలుసండి, ఏమీ తెలీదు. డాక్యుమెంట్స్లో రిజిస్ట్రేషన్ పడ్డవాడు ఒరిజినల్ది అయితే వాడి సొత్తు అవుద్ది. లింకు డాక్యుమెంట్స్ ఉండవుగా, ఈయన లింకు డాక్యుమెంట్ లాంటోడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఆయన రాత్రి నిద్రపోతాడు, ఆ కళ్ళ వచ్చింది పొద్దున్న చెప్తాడు. అంతేగాని నిజంగా ఆయన ఆ ప్రాసెస్, ఆ గైడ్లైన్స్, ఇప్పుడు పోలీస్ శాఖకి వెళ్ళావు అనుకో, ట్రైనింగ్ లేకుండా నీకు పోలీస్ శాఖ ఇచ్చారు, ఊరికినే పరిగెత్తాలి, జంపులు చేయాలి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ చేస్తే కానీ నీకు పోలీస్ శాఖ ఇవ్వరు. అంతేగాని రాత్రి కనేసి పొద్దున్నే మావి గన్ను అంటాడు. అసలు మావి గన్ను అంటే ఏంటి? రవితేజ ఈయన్ని బట్టే సినిమా తీశాడు. ఆ మేకు, ఓ మామిడికాయ, ఒక 50 కాగితం, అది మావి గన్ను అంటే. ప్రజలు నమ్ముతారా బాబాయ్? నమ్మరండి, ప్రజలకు తెలుసండి. కడుపుకి అన్నం తినేవాడు ప్రతి ఒక్కడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందికి తెలుసు. అందుట్లో ఆయన కూడా ఉన్నాడు. 5 కోట్ల మందిలో జగన్ బాబు కూడా ఉన్నాడు, పులివెందుల బాబు, ఆ బాబు కూడా ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసు. తెలిసి ఏంటంటే చంద్రబాబు ఏమి చేయలేడు, నన్ను 53 రోజులు జైల్లో, రాజమండ్రి జైల్లో కూర్చోబెట్టా, ఈ నన్ను ఏం మిగుతాడులే అని ఇక ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు ఉందాతనమే. నాన్న పట్టుకొని కొడుకు అంటావా? అనలేవు కదా. నాన్న పట్టుకొని నానాడు, ఇచ్చోడవన పిచ్చోడవన నాకు జన్మిచ్చాడు నా తండ్రి, నా తల్లి 10 మాసాలు మోసి కంది నా తల్లి. నీకులాగా మేము గంటేలేముగా అమ్మల్ని. నీకులాగా ఆ చెల్లి అంటే ఆడబొడుసు, దానికి కట్న కానుకలు ఇవ్వాలి, ఉందాతనంగా చూడాలనే ఆలోచన మనకు ఉంటుంది. నీకు ఉండదుగా, నీదంతా చీప్ మైండు. రాత్రి కలగంటావా 100 ఎకరాల పంట బాగా పండిందని, పొద్దుడికి చూస్తే 10 ఎకరాల్లో కూడా పంట ఉండదు. అది జగన్ బాబు పరిస్థితి. మావి గన్ అంటాడు, ఏంటి బందర్ రైల్వే స్టేషన్ అంటాడు, విజయవాడ రైల్వే స్టేషన్ అంటాడు, గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్. ఎప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు పార్కులు ఆడుకునేటప్పుడు ఉన్నాయి అవి. ఇవాళ అవి ఉన్నాయని నువ్వు చెప్పేది ఏంటి బొగడా? నువ్వేదో పెద్ద పోటుగాళ్ళలాగా 3 స్టేషన్లు ఉన్నాయి, వాటికి అభివృద్ధి ఎందుకు? మరి ఈయనకెందుకు ఆ గొడ్డలు? రాజకీయ నాయకులకు నువ్వు ఎప్పుడైనా కనపడ్డావా? ఎప్పుడు ఆ రెడీమేడ్ గుడ్లేగా నువ్వు వేసుకునేది? నువ్వు ఎప్పుడు కనపడ్డావు? తల్లిని చెల్లిని గౌరవించావు నువ్వు? అందరు తల్లులు చెల్లెల గురించి గడ్డాలు పట్టుకొని నువ్వు పిసుకుతావు. ఆ గడ్డాలు పట్టుకొని నువ్వు గొప్ప నాయకుడు అనుకుంటున్నావు, పిచ్చోడా. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన కాలినడకన సైకిల్ మీద వెళ్ళేవాడు అసెంబ్లీకి. నువ్వు ఇంట్లోంచి ఫామ్ హౌస్లోంచి బయటికే రావాయే. ఎవడన్నా సచ్చాడన్నా రావు, ఓ పెళ్ళికి రావు, ఓ పేరంటానికి రావు. వస్తేనేమో అటు ఇటు చెట్లు కొట్టేయాలి, నీకు తోరణాలు కట్టాలి. నువ్వు అదే ముఖ్యమంత్రి అంటే రా, ప్రజల్లోకి రా. నువ్వు మొన్న కూడా నువ్వు వరదలు వచ్చినాయి, ఎన్నో అవస్థలు వచ్చినాయి. నీ టైంలో కూడా ఈ డెంగ్యూ వచ్చింది, ఇది వచ్చింది, కరోనా వచ్చింది. నువ్వేం చేసావు? ఏం పీకావు? ఏం లాగావు? నీ వాళ్ళేమో దళారులు బ్యాచి, నీ వెనకాలంలో అంతా దళారులు బ్యాచి. ఆ వంశీ చూసావుగా, వంశీ కొడాల నాని, ఆ పేరుని నాని, ఈ అమ్మడి రాంబాబు, ఇదంతా వరి కోతల కోసి కలుపు మొక్కలు తీసే బ్యాచేగా. వీళ్ళంతా పంటను ఎక్కడ పండనిస్తున్నారు? కలుపు బ్యాచ్ అయితే నీ బ్యాచ్ అంతా. నీకు చెప్పేది ఒకటే జగన్ బాబు, రాత్రులు పగలు వస్తాయి చాలామందికి. అవి కనకనపాక నువ్వు కరెక్ట్గా ఏమనుకుంటావో అది చెప్పు. మావి గన్ను ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ ఎంత ముద్దు ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఆలిముత్యం, కోకునూరు వజ్రం లాంటిది ఆంధ్రప్రదేశ్. దీన్ని పట్టుకొని నువ్వు మావి గన్ను అంటావు, బ్లేడ్ గన్ను అంటావు, రేపొద్దున కత్తి అంటావు. మావి కత్తి అంటే మేము వినాలా?